ఈ నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ యజ్ఞ కమిటీ మహోత్సవం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న రాస్ ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆ కమిటీ నిర్వాహకులు మనోహర్ ఆచారి తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవానికి ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా హాజరుపరచనున్నామని పేర్కొన్నారు. ఈ విశ్వకర్మ నిర్మాణానికి ప్రధాన కారకుడైన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు నిర్వహించేందుకు పంచ కులాలకు చెందిన విశ్వకర్మలంతా హాజరై జయప్రదం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా కమిటీ సమావేశంలో విశ్వకర్మ కమిటీ నాయకులు తిరుమలాచారి, ఉమాపతి, ఉప్పలింగం, అశోకం, నాగేశ్వరరావు, వేణుప్రసాద్, కార్తీకాచారి, రామచంద్రాచారి, మురళి, బాలకృష్ణ, అన్నమయ్య ఆచారి, గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున ఎయిర్ బైపాస్ రోడ్ రాష్ట్రీయ సేవా సమితి రాస్ బిల్డింగ్ ఆవరణలో 17/9/2024 తారీఖు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేతేళ్ల మనోహర్ ఆచారి, అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు గుంటికోవల తిరుమలాచారి గారు, ప్రధాన కార్యదర్శి మార్గాచార్యులు ఉమాపతాచారి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు కుప్పలింగమాచారి గారు, అదేవిధంగా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ ఆచారి, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచాల నాగేశ్వరరావాచారి గారు, జిల్లా కోశాధికారి వేలూరు ప్రసాదాచారి, అదేవిధంగా తిరుపతి నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు మైలాపూర్ కార్తీకాచారి, తిరుపతి నగర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరూరు రామచంద్రాచారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెలిగరం గోవిందాచారి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్నామలై ఆచారి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మీసరగండ బాలకృష్ణాచారి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ నాయకులు ఆదిమల్ల మురళి ఆచారి తదితరులందరూ కూడా ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగర కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుప్పాచారి గారు కూడా పాల్గొన్నారు. మార్గాచార్యుల నాగరాజాచారి జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ విశ్వకర్మ భగవాన్ని పూజాయజ్ఞం ఎందుకు చేసుకోవాలి, ఎవరు విశ్వకర్మ అనే సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి. విశ్వకర్మ అతను స్వయంభుగా వెలిసినటువంటి విశ్వకర్మ భగవానుడు. ఒకప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర, ఇంద్ర, సూర్య నక్షత్రాలు లేని వేళ విశ్వకర్మ భగవానుడు స్వయంగా వెలిసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపేదానికి మూలాధార పురుషుడు. అతని ద్వారా ఎందుకు ఈ విధంగా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా విశ్వకర్మ జయంతి అనౌన్స్ చేసిందంటే, వీరు ఒకప్పట్లో నిర్మాణాల కార్యక్రమంలో, ఉదాహరణకు శ్రీలంక నిర్మించడంలో కానీ, మహాభారతంలో మయసభ నిర్మించడం కానీ, అదేవిధంగా మధురలో శ్రీకృష్ణుని
ద్వారకలో నిర్మించడం కానీ ఇటువంటి వాస్తుశిల్పిగా పేరు పొందినటువంటి విశ్వకర్మ భగవానుడు మూల పురుషుడి మూల ఆధారమైనటువంటి వంశవృక్షాలే ఈ విశ్వబ్రాహ్మణుడు. అతను సృష్టించిన 5 బ్రహ్మల్లో ఉన్నటువంటి ఆ 5 బ్రహ్మల్లో ఉండే పుట్టుకతో వచ్చినటువంటి వారిచ్చినటువంటి గోత్రాలే ఈరోజు పంచదాయలుగా ఉన్నటువంటి కమ్మరం అంటే కొలిం పని చేసేవాళ్ళు, వడ్రంగం కొయ్యి పని చేసేవాళ్ళు, అదేవిధంగా రాగి ఇత్తిడి చెంబులు తయారు చేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, స్వర్ణకారులు, ఈ 5 మంది కూడా విశ్వకర్మ భగవానుని వంశవృక్షాలే. అందుకనే ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాకుండా నార్త్ సైడ్ అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులైతేనేమి, అదేవిధంగా దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతిని జాతీయ పండుగ దినోత్సవంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినారు. కాబట్టే 17వ తారీఖులో కూడా మన జిల్లాలోని కార్యాలయాల్లో కానీ కలెక్టర్ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు ఈరోజు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు అందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసింది కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వేదిక ఉన్నటువంటి మా పెద్దలు, మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా వారికి